ట్రికీ యాప్స్కి స్వాగతం. ఆల్ఫాబెట్ టెస్ట్. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్ టెస్ట్ అనే చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. కీ పాయింట్స్. ఫస్ట్ వన్, పొజిషనల్ వాల్యూస్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. Second one, vowels and consonants. Third one, opposite letters. ఇప్పుడు మనం ఈ కీ పాయింట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. పొజిషనల్ వాల్యూస్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్స్ని పొజిషనల్ వాల్యూస్ అని అంటాము. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుండి నంబరింగ్ స్టార్ట్ చేశాము, సో దీన్ని ఫార్వర్డ్ నంబరింగ్ అని అంటాము. ఇక్కడ ఆల్ఫాబెట్స్ యొక్క నంబరింగ్ రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయింది, సో దీన్ని బ్యాక్వర్డ్ నంబరింగ్ అని అంటాము. ఇక్కడ ఏ యొక్క పొజిషనల్ వాల్యూ 26, బి యొక్క పొజిషనల్ వాల్యూ 25, సి యొక్క పొజిషనల్ వాల్యూ 24, అలాగే జెడ్ యొక్క పొజిషనల్ వాల్యూ 1. వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏ, ఈ, ఐ, ఓ మరియు యు ఆల్ఫాబెట్స్ని వొవెల్స్ అని అంటాము. కాన్సనెంట్స్. వొవెల్స్ కాకుండా ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నిటినీ కాన్సనెంట్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ బి, సి, డి, ఎఫ్, జి ఎట్సెట్రా. ఆపోజిట్ లెటర్స్. ఫస్ట్ ఎలిమెంట్ మరియు లాస్ట్ ఎలిమెంట్ని ఆపోజిట్ లెటర్స్ అని అంటాము. అలాగే సెకండ్ ఎలిమెంట్ మరియు లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ఆపోజిట్ లెటర్స్ అని అంటాము. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని ఆపోజిట్ లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఏ, జెడ్ యొక్క ఆపోజిట్ లెటర్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఉన్న ట్రిక్ ఏ టు జెడ్ లేదా ఆజా. బి యొక్క ఆపోజిట్ లెటర్ వై. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ బై. సి యొక్క ఆపోజిట్ లెటర్ ఎక్స్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సిటీ స్కాన్ లేదా ఎక్స్రే. డి యొక్క ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి డ్యూ అనే వర్డ్ గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఆపోజిట్ లెటర్ వి. దీని యొక్క ట్రిక్ ఈవినింగ్. ఎఫ్ కి ఆపోజిట్ లెటర్ యూ. దీని యొక్క ట్రిక్ ఫస్ట్ యూ. జీ యొక్క ఆపోజిట్ లెటర్ టీ. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఉన్న ట్రిక్ జీటీ రోడ్. హెచ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎస్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఉన్న ట్రిక్ హై స్కూల్. ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఆర్. దీని ట్రిక్ ఇండియన్ రైల్వే. జే యొక్క ఆపోజిట్ లెటర్ క్యూ. దీని ట్రిక్ జాక్ క్వీన్. కే యొక్క ఆపోజిట్ లెటర్ పి. దీని ట్రిక్ కెల్విన్ పీటర్సన్. ఎల్ యొక్క ఆపోజిట్ లెటర్ ఓ. దీని ట్రిక్ లైట్ ఆన్. ఎం యొక్క ఆపోజిట్ లెటర్ ఎన్. దీని ట్రిక్ మ్యాన్. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్ టెస్ట్ చాప్టర్ నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఏ నుండి ఎం వరకు ఉన్న లెటర్స్ని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటాము. అలాగే ఎన్ నుండి జెడ్ వరకు ఉన్న లెటర్స్ని సెకండ్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటాము. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ని లెఫ్ట్ టు రైట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటాము. అలాగే జెడ్ నుంచి ఏ వరకు ఉన్న లెటర్స్ని రైట్ టు లెఫ్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అంటాము. ఇప్పుడు మనం కొన్ని ఫార్ములా నేర్చుకుందాం. ఫస్ట్ వన్, రైట్ హ్యాండ్ నుంచి ఎంత్ లెటర్కి లెఫ్ట్లో ఉన్న ఎంత్ లెటర్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఎం ప్లస్ ఎంత్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సెకండ్ వన్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత్ లెటర్ యొక్క రైట్లో ఉన్న ఎంత్ లెటర్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఎం ప్లస్ ఎంత్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. థర్డ్ వన్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత్ లెటర్ యొక్క లెఫ్ట్లో ఉన్న ఎంత్ లెటర్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఎం మైనస్ ఎంత్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఫోర్త్ వన్, రైట్ హ్యాండ్ నుంచి ఎంత్ లెటర్ యొక్క రైట్లో ఉన్న ఎంత్ లెటర్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఎం మైనస్ ఎంత్ లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్ టెస్ట్ చాప్టర్లోని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ టైప్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఒక పర్టిక్యులర్ లెటర్ని ఫైండ్ చేయడం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యొక్క లెటర్కి లెఫ్ట్లో ఉన్న లెటర్నో లేదా రైట్లో ఉన్న లెటర్నో ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యొక్క అరేంజ్మెంట్ ఫార్మాట్లో కూడా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో లెఫ్ట్ నుండి 12th లెటర్ యొక్క లెఫ్ట్లో ఉన్న 5th లెటర్ ఏది? సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనం
పొజిషనల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ చూస్తాం. ఈ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 12th లెటర్ ఎల్ మరియు ఎల్కి లెఫ్ట్లో ఉన్న 5th లెటర్ జీ. సో లెఫ్ట్ హ్యాండ్ నుండి 12th లెటర్ యొక్క లెఫ్ట్లో ఉన్న 5th లెటర్ జీ. Thanks for watching. For full videos, download our app from the Play Store.